విజయనగరం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి గజపతి రాజు గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు. మేడం గారు చెప్పండి, అంటే ఈ యొక్క ఎన్నికల్లో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు నేను ఒక ఉమ్మడి అభ్యర్థిగా నాకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ విజయనగరం కాన్స్టిట్యున్సీ బాధ్యతలు నాకు అప్పచెప్పారు. అయితే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మనం ఈ కాన్స్టిట్యున్సీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తామంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ రూపంలో ప్రతి గడపకి మనం వెళ్తూ ఉన్నాము. మన మేనిఫెస్టోని పూర్తిగా వాళ్ళకి వివరిస్తూ ఉన్నాము. అయితే ఈ సూపర్ 6 మేనిఫెస్టోలో ప్రత్యేకంగా 3 సిలిండర్లు ఉచితంగా ప్రతి ఇంటికి వెళ్తాయి. అయితే దీపం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారి పేద మహిళలకి అలవాటు చేశారు. ఎందుకంటే వారికి ఊపిరితిత్తులకి, కళ్ళుకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఒక అలవాటు చేశారు. అయితే ఇప్పుడు పెరిగిన ధరల సందర్భంగా మనకి 3 సిలిండర్లు ఉచితంగా వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం, చదువు ప్రోత్సహించటానికి ప్రతి చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు. అలాగే 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 45,000. అలాగే లోకేష్ గారు ప్రత్యేకంగా యువగలంలో 20 లక్షల ఉద్యోగాలకి మన మేనిఫెస్టోలో ప్రణాళిక వేశారు. అయితే ఎవరికైతే ఉద్యోగం లేదో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. అయితే మన రాష్ట్రం చూస్తుంటే ఎంతోమంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ప్రకారం 6,12,000 నిరుద్యోగ యువత ఉన్నారు. ఈ యువతని ఆదుకోవటానికి ఈ 20 లక్షల ఉద్యోగాల ప్రణాళిక వేశారు. అలాగే రైతులకి 20,000 ఆర్థిక సహాయం. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు రైతుల కోసం ఎంతో చేస్తారు. ఎప్పుడైనా రుణమాఫీ కానివ్వండి, పురుగు మందులు, అలాగే విత్తనాలు, ఇటువంటి అన్ని టైంకి అందిస్తూ రైతులను ఆదుకుంటారు. అలాగే విత్తనాలు, అలాగే రైతు కొనుగోలు కూడా, ఈ ధాన్యం కొనుగోలు కూడా చంద్రబాబు నాయుడు గారు టైంకి చేసేవారు. రైతులందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వస్తారని. అలాగే ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి 1,500. అలాగే ఇంటింటికి కొలాయి. అలాగే పువర్ టు రిచ్ అనేది ఒకటి పెట్టారు. అంటే సంపద సృష్టించి ప్రతి ఒక్క మనిషికి ఆదాయం పెంచేలా ఇటువంటి మంచి పథకాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో మరీ సంతకం పెట్టి ఒక గ్యారంటీ ప్రజలకి ఇచ్చారు. ఇవన్నీ మనం ప్రజలకి చెప్తూ మనం ఈ ఎన్నికల్లో ప్రచారానికి వెళ్తూ ఉన్నాం. అయితే ప్రజలైతే మనం ఎక్కడికి వెళ్ళినా ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఎప్పుడు అవుతారనేది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా విజయనగరం నియోజకవర్గంలో చూసుకుంటే ఎక్కువగా వైసీపీ నుంచి టీడీపీకి వలసలు రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి భరోసా మీరు ఇస్తున్నారు మేడం? అంటే వైసీపీ వాళ్ళు ఏ విధంగా పరిపాలించారో ప్రజలందరికీ, వాళ్ళ పార్టీ వాళ్ళందరికీ ఇంకా ఎక్కువ బాగా తెలుసు. అయితే అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వం అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. అయితే ఎవరైనా సరే అనుకుంటారు, నేను ఒక పొజిషన్లో ఉంటే నేను ప్రజలకి ఉపయోగపడాలని అనుకుంటారు. అయితే ఈరోజు కూడా కౌన్సిలర్ గారు వచ్చారు. ఆ కౌన్సిలర్ గారు అయితే వారి యూస్ఫుల్నెస్ వారికి అనిపించలేదు. అందుకే వారు ఆ పార్టీ వదిలేసి వచ్చారనమాట. అంటే నేను ఒక కౌన్సిలర్గా ఉంటే నా వార్డులో నేను అభివృద్ధి చేయాలి. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా అవుతే నేను నా విజయనగరంకి నేను అభివృద్ధి చేస్తే అప్పుడు నా యూస్ అనేది నాకు అనిపిస్తుంది, నేను ఏదైనా చేశాను అనేది ప్రజలకి. ఆ యూస్ అనేది మనకు అనిపించినప్పుడుకి ఆ విధంగా వాళ్ళందరికీ అనిపించి మన పార్టీలో చేరుకుంటున్నారు. అలాగే కాకుండా మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నాన్నగారు కానివ్వండి, ఎప్పుడు పురోగతి పదంలో మన విజయనగరంని తీసుకువెళ్తూ ఉంటారు. మొత్తం రాష్ట్రాన్ని తీసుకువెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ ఈ పురోగతి అనేది వాళ్ళు అట్రాక్ట్ అయ్యి
అలా అట్రాక్ట్ అయ్యి వాళ్ళందరూ మన పార్టీ వైపు చూస్తున్నారు. యువత కానివ్వండి, వాళ్ళ పార్టీ సర్పంచెస్, కౌన్సిలర్స్ కానివ్వండి, జనరల్ పబ్లిక్ ప్రజలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు మళ్ళీ మీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని. ఇంకోటి ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఈ విజయనగరం తాలూకా ప్రజెంట్ ఉన్నటువంటి రాజీవ్ వంశీయుల్లో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 2024 ఎలక్షన్లో మీరు ఒక్కరే బరిలో దిగుతున్నారని అంటున్నారు. అంటే దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే నాన్నగారిది పూర్తి ఇష్టం అండి. నాన్నగారు చేస్తానంటే ఎవరు వద్దనరు. కాకపోతే వారే అంటున్నారు వారికి వయసు అయిపోయింది అని అంటానే ఉన్నారు. అయితే నేను చేస్తున్నాను. ఇప్పుడు పార్టీ నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది. అయితే నాన్న అడ్వైస్ తీసుకొని మనం అన్ని విధాలుగా ముందుకు వెళ్తాం. పార్టీ పెద్దల అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్తాం. అంటే ఈ పోస్పాటి వంశీయుల తరపున మీరు ఒక్కరే అంటున్నారు కాబట్టి ఏ విధమైనటువంటి ప్రజలకి ఏ విధంగా మీ సహకారం ఏ విధంగా అందిస్తారు? ప్రజలకైతే పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మన వంశం ఎన్నో సంవత్సరాల నుంచి విజయనగరం ప్రజల కోసం ఎన్నో విధాలుగా ఉపయోగపడేది. మహారాణి అప్పలకొండయ్యమ్మ గారు వాటర్ వర్క్స్ నుంచి వారి గోషా హాస్పిటల్ కానివ్వండి, అలాగే మన ఎడ్యుకేషన్ పరంగా కూడా విజయనగరంకి అన్ని విధాలుగా, అంటే చదువే కాకుండా అది క్రీడని కూడా ప్రోత్సహించి వెయిట్ లిఫ్టర్ కోడి రామ్మూర్తి గారిని ప్రోత్సహించి, అదేవిధంగా మనకి గురజాడ అప్పారావు గారు అనేది పోయట్రీ ప్రోత్సహించి, అలాగే మనకి సంగీత కళాశాలలో ఇప్పుడు పి సుశీల గారిని ప్రోత్సహించి, అలాగే ఘంటసాల గారు వారి పూర్వీకుల్ని కూడా ప్రోత్సహించి, ఈ విధంగా ఎప్పటి నుంచో మనం అన్ని విధాలుగా మన సంస్కృతి కాలేజ్ కూడా ఇవన్నీ పెట్టి అన్ని విధాలుగా మన ఎడ్యుకేషన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా తాతగారు కూడా మాన్సా సంస్థ స్థాపించి, అలాగే సైనిక్ స్కూల్ని కూడా ఇచ్చి అన్ని విధాలుగా మనం విజయనగరం ప్రజల్ని ఆదుకున్నాం. కాబట్టి ప్రజలకైతే పూర్తి నమ్మకం ఉంది. అయితే మనం చూస్తుంటే బోర్డింగ్ హౌస్ అనేది ఒకటి కూడా తాతగారు, అంటే అది ముందుటి నుంచే నడుస్తుంది. కాకపోతే తాతగారు దానికి ఒక ఆర్గనైజ్డ్ విధానంగా ఒక ల్యాండ్ రాసిచ్చి అది సపోర్ట్ చేయడానికి ఇప్పుడు 450 పిల్లలు అక్కడ రోజు భోంచేసి చదువుకుంటూ ఉంటారు. అది ఎంతోమంది హెల్ప్ అయింది. ఎంతోమంది వాళ్ళు స్వయంగా వాళ్ళ కాలు మీద వాళ్ళు నిలబడ్డారు దీని వలన. అయితే ప్రజలకైతే మన వంశం అంటే వారికి పూర్తి నమ్మకం. ఇప్పుడు ఈ పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే అశోక్ గజపతిరాజు గారి కూతురు అయినటువంటి అతిథి గజపతిరాజు గారు అయితే ఈ విజయనగరం కాన్స్టిట్యున్సీ నుంచి అయితే బరిలో దిగనున్నారు. అయితే దీని అంతటి కూడాను అయితే రానున్న రోజుల్లో మరింత ఎక్కువ అభివృద్ధి మేమైతే చేస్తాం, మా మీద ప్రజలు నమ్మకం పెట్టుకున్నారు అని అయితే మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.